హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మన యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ఓట్ తీసుకోబోతున్నాడు. ఓవరాల్ గా మార్కెట్స్ మొత్తం కూడా చాలా cheerful గా ట్రేడ్ అవుట్ చేసినాయి. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో అటు అటెంప్ట్ చేసింది. సో బట్ క్లోజింగ్ లో కొంచెం సెల్ ఆఫ్ రావడంతో 50 పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ చేసాం. ఓపెన్ 23,290 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,391 వరకు ఇవాళ హై వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇనిషియల్లీ 23,170 లో అంటే ఓపెన్ అయిన కాడ నుంచి 120 పాయింట్స్ కిందకి వచ్చి అండ్ ఒక స్టేజ్ లో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే అటెంప్ట్ చేసి అక్కడ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ రావడం తోటి క్లోజింగ్ వచ్చేసరికి 23,350 ఒక 150 పాయింట్స్ ప్లస్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అవుట్ చూసాం. దీనికి ప్రధాన కారణం వీకెండ్ అంటే సాటర్డే రోజు రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో ఆ స్టాక్స్ పర్ఫామ్ చేయడం వల్ల అని చెప్పొచ్చు. అదర్వైజ్ నిఫ్టీ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో 23,047 ఏదైతే లాస్ట్ వీక్ లో ఉందో మేబీ 23,000 అనుకోవచ్చు. అదేవిధంగా 23,668 200 డే మూవింగ్ యావరేజ్ ఆర్ 23,570 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక రెసిస్టెన్స్ జోన్ గా మనం చెప్పుకుంటాం. సో ఆల్ ఇన్ ఆల్ బుల్స్ కి స్ట్రెంత్ రావాలి అంటే కనుక ప్రాబ్లీ 23,670 పైనే క్లోజ్ అవ్వాలి. అదర్వైజ్ సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని ట్రేడర్స్ అనే వాళ్ళు అవలంబించాలి. సో ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక పెరిగిన స్టాక్స్ లో మనం చూస్తే ఐ థింక్ ఇట్స్ కోటక్ బ్యాంక్ చెప్పుకోవాలి ఫస్ట్ బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు. బికాస్ సాటర్డే రోజు ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో ప్రాబ్లీ ఆ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ వచ్చి 9% హై దగ్గర క్లోజ్ అవటం చేసాం. దాని తర్వాత విప్రో కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రావడం తోటి ఒక 6.5% పైన క్లోజ్ అయ్యి సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్ నిఫ్టీలో మనకి నిలవటం చేసాం. అదేవిధంగా బ్యాంకింగ్ నేమ్స్ లో స్పిలోవర్స్ డెఫినెట్లీ ఉంటాయి కాబట్టి బజాజ్ ట్విన్స్ రెండు కూడా 3.5% దాకా పెరగటం చేసాం. ఎస్బీఐ ఒక 1.5% పెరగటం చేసాం. ఇక అదర్ ప్రైవేట్ నేమ్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. కొన్ని మెటల్ స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కొంచెం ఈ రోజు పాజిటివ్ గానే కొన్ని నేమ్స్ లైక్ బిఈఎల్ కానీ బీపీసీఎల్ కానీ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ డిఫెన్స్ సెక్టర్స్ ఏవైతే అనుకుంటాం ఎఫ్ఎంసీజీ డెఫినెట్లీ కొద్దిగా ఈరోజు వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఎస్పెషలీ ట్రెండ్ ఒక 2.5% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈరోజు సెల్ ఆఫ్ కి గురయ్యాయి. ఎస్బీఐ లైఫ్ కానీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ అండ్ అదర్ నేమ్స్ లైక్ ఆటోమొబైల్స్ లో ప్రాబ్లీ కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. మారుతి ఇలాంటి స్టాక్స్ లో. అదర్వైజ్ ఫార్మా నేమ్స్ కూడా కొద్దిగా సెల్లింగ్ కి గురయ్యాయి. డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ వాటిల్లో కూడా. అండ్ ప్రాబ్లీ విప్రో మినహాయిస్తే ఐటీలో కొద్దిగా లాగర్డ్ గా కొన్ని స్టాక్స్ ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ గత కొన్ని రోజులుగా పెరిగిన ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో కొంచెం నెగటివ్ అనేది రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం ఈ రోజు. దట్స్ బికాస్ మన దగ్గర తెలిసిందే కోటక్ బ్యాంక్ వల్ల. సో ఫ్రైడే ఏదైతే ఆల్మోస్ట్ 350-400 పాయింట్స్ గివప్ చేసిందో అది ఎంటైర్లీ రికవర్ అయ్యి ఈ రోజు 800 పాయింట్స్ ప్లస్ దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో గుడ్ థింగ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 49,460 దానిపైన కూడా మనకి అటెంప్ట్ చేయటం చూసాం ఒక స్టేజ్ లో. సో ప్రాబ్లీ ఎప్పుడైతే అది అటెంప్ట్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ కన్నా కొద్దిగా స్ట్రెంత్ గా ఎగ్జిబిట్ చేసింది అని ఒక ఇండికేషన్ మనకి ఇచ్చింది ఈరోజు. బట్ హైయర్ లెవెల్స్ లో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లింగ్ రావడంతో ఫిజిల్ అవుట్ అవటం చూసాం. సో 48,830 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 48,680 దాకా వెళ్ళటం చేసాం. అంటే క్లోజ్ టు అబౌట్ 150 పాయింట్స్ పడింది. దాని తర్వాత అనూహ్యంగా టోటల్ సెషన్ లో 49,650 దాకా కూడా వెళ్ళటం చూసాం. అంటే ఓపెన్ నుంచి అబౌట్ క్లోజ్ టు అబౌట్ 1,000 పాయింట్స్ దాకా పెరగటం చూసాం లోస్ నుంచి చూసుకుంటే కనుక. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 800 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయ్యి స్వల్పంగా టాప్ నుంచి ఒక 200 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. సో 49,459 ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో దాని కిందే క్లోజ్ అయింది. అంటే ఈ వారం ఈ రోజు జరిగింది ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం. సో లాస్ట్ టాప్ 49,450 ఉంటే ఇవాళ టాప్ 49,650 ఉంది. ఇలాంటి వచ్చినప్పుడు ప్రాబ్లీ హైయర్ లెవెల్స్ సెల్లింగ్ అనేది కంటిన్యూస్లీ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే కనుక 50,358 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. మేబీ ఇక్కడ నుంచి ఆర్ ఈ రోజు హైస్ నుంచి చూస్తే కనుక 650-700 పాయింట్స్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైజ్ గానే మనం పరిగణించాలి. సో ఇందాకే చెప్పినట్టు కోటక్ బ్యాంక్ 9% పెరిగింది. అండ్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఈ రోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. సో స్టాక్స్ లైక్ క్యాన్ బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ నేమ్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ ఎక్సెప్ట్ ఫర్ యాక్సిస్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ రెండు కూడా
చాలా చాలా స్వల్పంగా 0.21 అండ్ 0.14 నష్టపోవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ మనం సెటప్ చూస్తే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 47,900 అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ 50,358 200 మూవింగ్ యావరేజ్ ఒక రెసిస్టెన్స్ గా ఉంటుంది. నియర్ టు ద హయ్యర్ జోన్ లో ఉంది కాబట్టి సెల్ ర్యాలీస్ అనేది మనం సూచిస్తున్నాం. ఇక F&O నేమ్స్ లో మనం వస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే స్టాక్స్ ఒక బీట్ అండ్ డౌన్ నేమ్స్ వచ్చాయో ఐ థింక్ ఆ స్టాక్స్ ఈ రోజు ఒక మంచి రికవరీ రావటం చూసాం. సో బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, యాంజిల్ వన్ కానీ, సిజీ పవర్, మ్యాక్స్ హెల్త్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది మనకి ఈరోజు F&O నేమ్స్ లో చూసాం. అదేవిధంగా ఏఆర్సీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వేవ్ చేస్తుందని వార్త రావడంతో ఐడియాలో ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఎస్ బ్యాంక్ కానీ, ఇండస్ టవర్స్ కానీ, అండ్ ఫార్మాలో లారస్ ల్యాబ్ అండ్ గ్రాన్యూల్స్ లాంటి స్టాక్స్, అదేవిధంగా న్యూ లిస్టెడ్ స్టాక్స్ లో హెచ్ఎఫ్సిఎల్, డెలివరీ, పాలసీ బజార్ ఇవన్నీ కూడా 1% పెరగటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ ఐఆర్సిటిసి, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ మేబీ అహెడ్ ఆఫ్ బడ్జెట్ ఐ థింక్ అవి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక ఈరోజు మార్కెట్ అవర్స్ లో మనకి జొమాటో రిజల్ట్స్ రావడం చూసాం. అది ఒక వర్టికల్ క్రాష్ అవటం చూసాం. సో 254 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ 230 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో రిజల్ట్స్ రియాక్షన్ చాలా అడ్వర్స్ గా ఉంది. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, వోల్టాస్ కానీ, ఇన్ఫాక్ట్ వోల్టాస్ ఈరోజు బిలో 200 మూవింగ్ యావరేజ్ ఆఫ్టర్ 1.5 year క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అనే మా సజెషన్. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఐసిఐసిఐ జనరల్ కానీ, లేకపోతే ఫర్టిలైజర్ నేమ్స్ లో కోర్మాండల్ అండ్ ఇన్ఫ్రా నేమ్స్ లో ఎన్సిసి, జిఎంఆర్ లాంటి స్టాక్స్, అండ్ మిడ్ క్యాప్ ఐటీలో సైంట్ అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అదాని నేమ్స్ కొన్ని వీక్ ట్రేడ్ అయ్యాయి ఈరోజు, గ్రీన్, అదాని గ్రీన్, అండ్ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఏదైతే నిఫ్టీలో నెగటివ్ గా ట్రేడ్ అయిందో ఇక్కడ కూడా మ్యారికో, కాల్గేట్ లాంటి స్టాక్స్ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అయ్యడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక కొన్ని న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఏఆర్సీ చార్జెస్ మేబీ కావచ్చు, టీటీఎంఎల్ ఒక 13% అప్ మూవ్ అవటం చూసాం. గుడ్ రిజల్ట్స్ ఆర్ తెలంగాణ లిక్కర్ రెస్యూమ్ చేస్తుందని వార్తలు ఉంటుంది. గ్లోబల్ స్పిరిట్ ఒక 13% పెరగడం చూసాం. అదేవిధంగా డిఫెన్స్ నేమ్ అపోలో స్టాక్ ఈరోజు ప్రాబ్లీ ఐ థింక్ వాళ్ళ క్యూఐపి ఒక సక్సెస్ఫుల్ గా అయిందని ఈరోజు 14% దాకా పెరగడం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ షిప్పింగ్ నేమ్స్ లో ఐ థింక్ జిఆర్ఎస్సి అండ్ మజగాన్ డాక్ కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అగైన్ మేబీ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ ద నెక్స్ట్ 1 week లో. అండ్ కొన్ని మర్కీ నేమ్స్ ఆర్ హైబిటా నేమ్స్ లైక్ గ్రీవ్స్ కాటన్, రతన్ పవర్, డిబి రియాలిటీ, శివాలిక్, జ్యోతి సిఎన్సి, కైటెక్స్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 4 to 7% దాకా అప్ మూవ్ అవటం విషయం. ఇక సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ లో ప్రాబ్లీ మనకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ వీక్ గా ట్రేడ్ అయిన నేమ్స్ లో పర్ల్ గ్లోబల్ ఇవాళ ఒక 17% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా శారదా క్రాప్ అండ్ స్వాన్ ఎనర్జీ క్లోజ్ టు 9% పడుతుంది చూసాం. ఇంకా మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనుకుంటారు. ర్యాలీస్ ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ తోటి ఒక 8% పడుతుంది చూసాం. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పీటీసీఐఎల్ ఈ రోజు ఒక 5% లోవర్ సర్క్యూట్ లో క్లోజ్ అవటం చూసాం, అరౌండ్ 15,740. సో లాస్ట్ వీక్ ఇది ఆల్మోస్ట్ మనకి హైస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రీవియస్ వీక్ హై ఇది క్లోజ్ టు అబౌట్ 18,000 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ టాప్ నుంచి 12.5 13,000 దాకా కూడా కిందకి రావటం చూసాం. అదేవిధంగా కొన్ని గుడ్ నేమ్స్ లైక్ యునో మిండా కానీ, మాన్ ఇన్ఫ్రా, మెడ్ ప్లస్, ప్రాబ్లీ ఆర్కే ఫోర్జింగ్స్, దీపక్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1 to 1.5% కూడా కిందకి రావటం చూస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అండ్ మార్కెట్ స్టిల్ ఇంకా ఇప్పటికి కూడా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రిజిమినేట్ ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో 24,400 to 23,400 పాయింట్స్ పడ్డాక 300-400 పాయింట్స్ పుల్ బ్యాక్ కామనే కాబట్టి అంత గ్రేట్ గా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ట్రేడింగ్ పొజిషన్స్ అన్ని చాలా చాలా లోగా ఉంచుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ రానున్న రోజుల్లో మేబీ మార్కెట్ అగైన్ ఈవెంట్స్ కి రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఎలక్షన్ కంపెనీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తే ఆయా కంపెనీ రియాక్షన్ చాలా చాలా అడ్వర్స్ గా ఉంటే చూస్తాం. ఎందుకంటే మనం ఇందాకే చూస్తే జొమాటోలో ఆల్మోస్ట్ 1 hour లోనే స్టాక్ 254 నుంచి 230, సో 10-12% కైండ్ ఆఫ్ ఇరోషన్స్ జరుగుతున్నాయి. సో చాలా అప్రమత్తంగా ఉండాలి. ట్రేడింగ్ బెట్స్ చాలా తగ్గించుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా స్టాప్ ప్రాసెస్ పెట్టుకుని ఆర్ హెడ్జింగ్ చేసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.